ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. ఈరోజు 68వ కీర్తన విందాము. దేవుడు లేచును గాక, ఆయన శత్రువులు చెదిరిపోవుదురు గాక, ఆయనను ద్వేషించువారు ఆయన సన్నిధి నుండి పారిపోవుదురు గాక. పొగ చెదరగొట్టబడినట్లు నీవు వారిని చెదరగొట్టుము, అగ్నికి మైనము కరుగునట్లు భక్తిహీనులు దేవుని సన్నిధికి కరిగి నశించుదురు గాక. నీతిమంతులు సంతోషించుదురు గాక, వారు దేవుని సన్నిధిని ఉల్లసించుదురు గాక, వారు మహదానందము పొందుదురు గాక. దేవుని గూర్చి పాడుడి, ఆయన నామమును బట్టి స్తోత్రగానము చేయుడి. వాహనమెక్కి అరణ్యములలో ప్రయాణము చేయు దేవుని కొరకు ఒక రాజమార్గము చేయుడి. యెహోవా అను ఆయన నామమును బట్టి ఆయన సన్నిధిని ప్రహర్షించుడి. తన పరిశుద్ధాలయమందుండు దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునై ఉన్నాడు. దేవుడు ఏకాంగులను సంసారులుగా చేయువాడు. ఆయన బంధింపబడిన వారిని విడిపించి వారిని వర్ధిల్ల చేయువాడు. విశ్వాసఘాతకులు నిర్జల దేశమందు నివసించుదురు. దేవా, నీవు నీ ప్రజల ముందర బయలుదేరినప్పుడు, అరణ్యంలో నీవు ప్రయాణము చేసినప్పుడు భూమి వణికెను, దేవుని సన్నిధిని అంతరిక్షము దిగజారెను. ఇశ్రాయేలు దేవుడగు దేవుని సన్నిధిని ఆవలి సీనాయి కంపించెను. దేవా, నీ స్వాస్థ్యము మీద నీవు వర్షము సమృద్ధిగా కురిపించితివి, అది అలసి ఉండగా నీవు దానిని బలపరిచితివి.